గణాధిపతయే నమః. దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు షోడశ అవతారాలున్నాయని స్వామి పరతత్వంతో నిత్య భూలోక నివాసి గనుక మహర్షులకు ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలే దత్తుని అవతారాలని శ్రీ వాసుదేవానంద సరస్వతి గురూజీ తమ దత్త పురాణంలో వర్ణించారని శ్రీ ఆచార్య ఎక్కిరాల వారి ఉవాచ వారికి నా నమస్సులు. దత్తుని మొదటి అవతారం యోగిరాజు. నారాయణోద్భవుడైన బ్రహ్మ అత్రి ఆద్యులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని ఆజ్ఞాపించెను. ఆ ఋషి దంపతులకు కార్తీక పూర్ణిమ బుధవారం మొదటి జాము మొదటి ఆయంలో రోక్ష పర్వతము పైన యోగిరాజుగా ఉద్భవించెను మన దత్త స్వామి. శ్రీ యోగిరాజస్తుతి. అద్వైతానందరూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. దత్తుని రెండవ అవతారంగా అత్రివరదునిగా అవతరించెను. అత్రి వాతాసనుడై ఘోర తపమునరించి దత్తుని మొదటి అవతారమైన యోగిరాజు వంటి బిడ్డనిమ్మని అత్రి ఆద్యులు ప్రార్థించగా అత్రి శిరసు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలను తపింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణు వేడగా ముమ్మూర్తులు త్రిగుణాలను ఆశ్రయించి కార్తీక బహుళ పాడ్యమి రోహిణి నక్షత్రయుక్త బృహస్పతి వారం మొదటి ఆయమున మొదటి ఘడియ శుద్ధ స్ఫటిక దీప్తిగా షడ్భుజాలతో ఉద్భవించెను. మాలాకమండలూధర కర పద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే ఢమరు త్రిశూలే యస్యప్త ఊర్ధ్వకరయో శుభశంఖచక్రే ధ్యాయేత్తమత్రివరదం భుజ షట్కయుక్తం. ఈయన దేహంలో కుడి పార్వశము గురువు, ఎడమ పార్వశము భగవంతుడు, కుడి చేతిలో మంత్రాలకాధారమైన అకారాదిక్షకారాంత వర్ణాలు గల 52 పూసల జపమాల. ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉన్నాయి. ఇవి
మందాధికారులైన భక్తుల కోసం డమరులో శృత్యాతి శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసం. పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సత్వరం బంధ విచ్ఛేదం చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి అనుగ్రహిస్తుంది. ఇది కుడివైపు ఉన్న మోక్షప్రదమైన గురుతత్వం. ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలశం. జీవుల కన్న పానాదులు ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది. మరి ఒక చేతిలోని త్రిశూలము కొనలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి. సృష్టికి స్థిమితాన్నిస్తాయి. మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని అపూర్వ నిత్య వారి సంఖ్యా విధులను సూచిస్తుంటుంది. ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది. సృష్టి పాలన జరుగుతుంటుంది. ఇది భగవత్తత్వం. మూఢర్ఘ్యాలతో పూజించి కదళీ ఫల నైవేద్యం సమర్పించి లీలా శ్రవణాలతో తరించాలి. శ్రీ గురుభ్యో నమః. మూడవ అవతారంగా శ్రీదత్తుడు దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభం ప్రభుం ఆత్మ మాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుం ఉదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయం నమామ్యహం. అత్రి తపసుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకొమ్మన్నాడు. నీ వంటి కొడుకు కావాలని అత్రి ప్రార్థించాడు. తనంత వాడు లేనందున తనను తానే దత్తం చేసుకున్నాడు ఆ భగవంతుడు. కార్తీక బహుళ విధియా మృగశిరా నక్షత్రయుక్త శుక్రవారం మొదటి జామున మొదటి గంట ఆయనయే ఉద్భవించెను. ఆయనయే జ్ఞాననిధి యోగి వల్లభుడు జగద్గురువు. అప్పుడాత్రి దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనుతుడైన దత్తునికి ప్రణమిల్లిరి.